దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేయుచు ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో మన ధ్యానార్థము కొరకు ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఈ ద్వితీయోపదేశ కాండములో 14వ వచనము నుండి 20వ వచనం వరకు రాజులకు ఉండవలసిన అర్హతలేమిటి అని మనము చదువుతూ ఉన్నాం. రాజులకు ఉండవలసిన అర్హతలు ఏమిటని మనం చదువుతూ ఉన్నాం. గడిచిన దినములలో రాజులకు ఉండవలసిన అర్హతలను గురించి కొన్ని వాటిని ప్రభు దయ వలన మీకు తెలియచేయగలిగాము. కనుక మరికొన్ని ఆత్మీయ సత్యములనేవి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. గనుక మరి పరిశుద్ధాత్మ దేవుని మూలముగా అనేక ఆత్మీయ విషయములను మనము నేర్చుకోవడానికి దేవుడు కృప దయచేయనట్లుగాను, అలాగే మనమందరము కూడా దేవుని వాక్యానుసారముగా నడుచుకోవాలని ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. చదవబడిన వాక్య భాగములో అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. దేవుడు మనలను రాజులుగాను యాజకులుగాను అభిషేకించిన తరువాత లోక సంబంధమైన శరీర కార్యములు కానివ్వండి, స్వార్థమైన క్రియలు కానివ్వండి, ఇవి ఒక ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న వారిలో ఉండకూడదు, వాటిని సంపాదించుకోకూడదు. వాక్యం అనేది మనకు బోధించుచూ ఉన్నది. లోకములో రాజులుగా నియమించబడిన వారు ఎలా ఉండాలో ఇక్కడ చెప్పబడుతున్నప్పటికీ, ఆత్మీయ జీవితములో దేవుడు మనలను రాజులుగా అభిషేకించిన తరువాత మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం అనేది మనకు స్పష్టముగా బోధించుచూ ఉన్నది. కనుక ఒక రాజు విస్తారమైన గుర్రములను సంపాదించుకున్నట్లయితే అతనిలో ఒక అతిశయం అనేది పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే తనకు కలిగిన వాటినన్నిటిని బట్టి అతడు అతిశయించేవాడుగా ఉంటున్నాడు. సాధారణముగా లోకములో ఉన్న ప్రజలు తమకు కలిగిన వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యము అలా చెప్పడం లేదు. దేవుని వాక్యము మనకు ఏమని బోధించుచున్నదంటే, ఆత్మీయతలో ఎదుగుతున్న వారందరూ కూడా దేవుని యందు అతిశయించాలని చెప్పి మనకు బోధించుచూ ఉన్నది. కనుక 147వ కీర్తన 10-11 వచనములను గమనించినట్లయితే, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు, నరుల యొక్క కాలువ సత్తువ నుండి ఆయన అతిశయించడు. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. చూడండి, తన కొరకు కనిపెట్టుకుని వారి యందును తన కృప కొరకు ఎదురు చూసు వారి యందును దేవుడు అతిశయించుచున్నాడు. తన ఎడల భయము భక్తి కలిగిన వారిని బట్టి దేవుడు అతిశయించుచున్నాడు. కనుక గుర్రములను బట్టి
అతిశయించేది కాదు, కానీ ఈ గుర్రములకున్నటువంటి కాలువ సత్తువ యందు దేవుడు అతిశయించడం లేదు. కానీ దేవుడు ఎవరి యందు అతిశయించుచున్నాడు అని మనము గమనించినప్పుడు, ఆయన కృప కొరకు కనిపెట్టువారు, ఆయనకు భయపడేటువంటి వారిని బట్టి ఆయన అతిశయించుచున్నాడని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. కనుక లోకములో మనం ఎన్ని సంపాదించినా, ఎంత చేర్చి పెట్టుకున్నా దానిని బట్టి మనం అతిశయించేది కాదు. కానీ దేవుని యందు భయభక్తులుగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే ఆయన కృప మనకు దొరుకుతుంది గనుక అందును బట్టి మనము అతిశయించే వారముగా ఉండాలని ఈ వర్తమానము ద్వారా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. నా ప్రియులారా, గుర్రములను మనము గమనించినప్పుడు వేగముగా పరిగెత్తుచూ ఉంటాయి. వేగముగా పరిగెత్తుచున్నటువంటి గుర్రములు ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రములకు చాలా విశేషత కనబడుచు ఉన్నది. ఐగుప్తులో ఉన్న గుర్రములను గురించి మనము గమనించినట్లయితే దాని యొక్క రథములు కానివ్వండి, రౌతులు కానివ్వండి, చాలా విశేషమైనటువంటి వారు అని చెప్పి మనము గమనించగలం. అయితే వాటిని సంపాదించుకోవడానికి ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు అని దేవుడు ఇక్కడ సెలవిచ్చుచూ ఉన్నాడు. మరి దేవుని ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టిన తర్వాత మరలా తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళడము అనేది అది జరగని పనిగా ఉండాలి తప్ప తిరిగి మనము ఐగుప్తులోనికి వెళ్ళేవారముగా ఉండకూడదు. మరి ఐగుప్తి అనేది పాప ప్రపంచమునకు సూచనగా మనము చెప్పుచూ ఉంటాం. పాపమును మరలా మనము తిరిగి చేస్తూ ఉన్నట్లయితే మన జీవితమందు దేవుడు అతిశయించడు. దేవుడు మనలను రాజులుగాను, యాజకులుగాను, యాజక సమూహముగాను చేసిన దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకం అనేది చాలా విశేషమైనది. కాబట్టి మనము ఆ అభిషేకాన్ని కోల్పోకుండా, ఆ పరిశుద్ధాత్మను మనము కోల్పోకుండా, మనము లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడుట కంటే దేవుని రాజ్యమును సంపాదించుకోవడానికి ఎల్లప్పుడూ కూడా మనము ప్రయాసపడుతూ ఉండాలి. కనుకనే 20వ కీర్తన 7వ వచనము 8వ వచనాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, కొందరు రథములను బట్టియు, కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. కొందరైతే రథములను బట్టియు, కొందరైతే గుర్రములను బట్టియు అతిశయించుచున్నారు. మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయించేవారముగా ఉండాలి. చూడండి, లోకములో ఉన్నవారి అందరికంటే మన దేవుడు గొప్పవాడని మనము ఎరిగి ఉన్నాం. అయితే కొన్ని సమయాలలో మన హృదయ ఆలోచన ఎలా మారిపోతున్నాయంటే, దేవునిని తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. దేవుని కార్యములను తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులు బలవంతులుగా కనబడుతూ ఉన్నారు. మరి వారికున్న పలుకుబడిని బట్టి, వారికున్న సామర్థ్యాన్ని బట్టి, వారికున్న తెలివితేటలను బట్టి మనం ఏం చేస్తామంటే వారి ఎడల అతిశయిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమని బోధిస్తూ ఉన్నది? నాసికా రంధ్రములలో శ్వాసము కలిగిన ఏ మనుషుని నమ్మకూడదని చెప్పి వాక్యము తెలియజేస్తున్నప్పటికీ మన నమ్మకం అంతా కూడా మనుష్యుల మీద మనము ఉంచినప్పుడు దేవునిని మనం ఎలా చూస్తున్నామంటే ఆయన చేత కాని వాడిలాగా చూస్తూ ఉంటాం.
కనుకనే ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రములను వాటి రథములను బట్టి అతిశయించేవారుగా ఉంటున్నారే తప్ప వాటన్నిటిని కంటే సర్వోన్నతమైన దేవుని యందు మనం ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నామో ఆలోచించాలి. దావీదు భక్తుడు రాసినట్లుగానే కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయించుచున్నారు, మనమైతే మన దేవుని యందు అతిశయించేవారముగా ఉంటున్నాము. వారు కృంగి నేలను పడి ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలను పైకి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. మరి ఆ దేవుని యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు ఆ దేవునిని బట్టి మనము అతిశయించాలే తప్ప ఈ లోకములో మనకు కలిగిన సామర్థ్యములను బట్టి పలుకుబడులను బట్టి మనము అతిశయించేది కాదు. కొన్ని విషయములను మనము గమనించినట్లయితే ఒక పెద్ద వ్యక్తి తెలిసి ఉన్నప్పుడు ఒక గనుడుగా ఉన్న వ్యక్తిని నాకు పరిచయం అయినప్పుడు మనం ఏం చేస్తాము? అతిశయించే వారముగా ఉంటాం. నాకు వారు తెలుసు, నాకు వీరు తెలుసు, నాకు అందరు తెలుసు అని చెప్పి అని అంటాం. దానిని బట్టి మనం అతిశయించేది కాదు. వారందరినీ కలుగు చేసిన దేవుని యందు మనం అతిశయించే వారముగా ఉండాలి. ఆయన నామమును బట్టి మనం అతిశయించే వారముగా ఉండాలి. ఆయన బలమైన దేవుడని చెప్పి మనం అతిశయించే వారముగా ఉండాలి. ఆయన సమస్తమును సృష్టించిన దేవుడు గనుక ఆయన యందు మనము అతిశయించే వారముగా ఉండాలని వాక్యము మనకు బోధించుచూ ఉన్నది. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనములో మనము చదువుతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని గుర్రములను ఏం చేశారంట? ఆధారము చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, ఐగుప్తు వెళ్ళుచు ఐగుప్తు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అని చెప్పుచూ ఉన్నది. ఇక్కడ ఐగుప్తు అని మనం గమనిస్తున్నాము కదా. ఐగుప్తీయులు ఎవరు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుందంటే, ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయులు గుర్రములు మాంసములే గాని ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు అని చెప్పి వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు అని చెప్పాడు. కనుకనే ద్వితీయోపదేశ కాండములో 17వ అధ్యాయములో ఐగుప్తునకు మీరు వెళ్ళకూడదు, ఐగుప్తు గుర్రములను విస్తారముగా మీరు సంపాదించుకొనకూడదు. ఐగుప్తు అనగా మనుష్యులకు సూచనగా ఉన్నది. ఐగుప్తు యొక్క గుర్రములనేవి మాంసమునకు సూచనగా ఉన్నది, అనగా శరీర ఆశల సూచనగా మనము ఇక్కడ గమనించుచూ ఉన్నాం. ఒక రాజుగా నియమించబడుతున్నటువంటి వాని జీవితములో మనుష్యుల మీద ఆధారపడకూడదు, శరీర క్రియలను చేయడానికి ఇష్టపడకూడదు, శరీర కార్యములను జయించేవాడుగా ఉండాలి. కనుక మనుషుల మీద ఆధారపడి అలా తన జీవితంలో కొనసాగుతూ ఉన్నట్లయితే ఎప్పటికీ అతడు జయము పొందుకోలేని వాడుగా ఉంటున్నాడు. కనుకనే దేవుని వాక్యం మనకు బోధించుచున్నట్లుగానే ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములలో చదువుతూ ఉన్నప్పుడు, ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు.
ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ చదవబడిన వాక్య భాగములో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచు ఉన్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించిన పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలెను. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మనకు జ్ఞానం ఉండవచ్చు, మనకు సామర్థ్యం ఉండవచ్చు, మనకు తలాంతులు ఉండవచ్చు, మనకు ఐశ్వర్యములు ఉండవచ్చు, మనకు ఆస్తులు ఉండవచ్చు. ఏది ఉన్నప్పటికీ వీటిని బట్టి మనం అతిశయించేది కాదు, కానీ కృప చూపుచున్న దేవునిని బట్టి మనము అతిశయించే వారముగా ఉందాము. మరి రాజులుగాను యాజక సమూహముగాను దేవుడు మనలను అభిషేకించినప్పుడు మనము అతిశయించవలసిందల్లా కృప చూపుచున్న దేవునిని బట్టి అతిశయించే వారముగా ఉండాలి. ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియజేస్తున్నటువంటి ఆత్మీయ సత్యం ఏమిటంటే, ఐగుప్తీయులు మనుషులకు సూచనగా ఉన్నారు. ఐగుప్తీయుల యొక్క గుర్రములనేవి మాంసమయములే గాని ఆత్మ కావని వాక్యము సెలవిచ్చినట్లుగా, మరి మనందరి జీవితాలలో దేవుడు రాజులుగాను యాజక సమూహముగాను మనలను ఏర్పరచుకున్న తర్వాత మనము ఈ భూమి మీద కృప చూపుచున్న దేవునిని బట్టి అతిశయించాలే కానీ మనుషుల మీద ఆధారపడి, మన సామర్థ్యముల మీద ఆధారపడి ఈ క్రైస్తవ జీవితాన్ని ఎప్పటికీ మనము కొనసాగించలేము. కృప చూపుచున్న దేవుని వైపు మాత్రము చూస్తూ ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి మనందరికీ దేవుడు సహాయము చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయములో విస్తారమైన గుర్రములను సంపాదించుకొనవలదు అని మీరు బోధించారు. మరి రాజులుగాను యాజకులుగాను మమ్మలను ప్రభువా మీరు ఏర్పరచుకున్న ఉద్దేశం ఏమిటంటే, ఈ లోకములో తండ్రి పలు విధాలుగా పలు కార్యములనేవి మమ్మల్ని వెంటాడుచూ ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టి వాటి మీద ఆధారపడకుండా మా జీవితాలను ప్రభువా మీకు అప్పగించి ఈ క్రైస్తవ మార్గములో కొనసాగించాలని మీరు మాకు బోధించిన ఈ సత్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ఈ వారమంతటికి కావలసిన ఈ ఆత్మీయ ఆహారం అనేది మీరు మాకు దయచేశారు. మరి మా జీవితాలలో ఒక గొప్ప మార్పును కలుగు చేయండి. ఇంతవరకు ఒకవేళ అనేక కార్యములను బట్టి మాకున్న తలాంతులు, మాకున్న ఐశ్వర్యములు, మాకున్నటువంటి దేవా జ్ఞానమును బట్టి మేము అతిశయిస్తూ వచ్చాము. అవన్నీ కూడా ప్రభువా నాది అక్షయమైపోయేవే, కానీ అక్షయమైన వాటి కొరకు, నిరంతరముగా నిలిచే వాటి కొరకు మా జీవితాలు ప్రభువా వాటి నిమిత్తముగా ప్రయాసపడినట్లుగా కృపచూపమని ప్రార్థించుచూ ఉన్నాము. తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న ప్రతి సమస్యలను ప్రభువా మీరు సమస్యల నుండి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారం అంతటిలో కూడా దేవా మీ బిడ్డల యొక్క ప్రయాణములో మీరు తోడుగా ఉండి కాపాడమని ప్రార్థించుచూ ఉన్నాము. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, బలహీనులుగా ఉన్నవారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు మీరు స్వస్థపరచండి, ఆరోగ్యముతో నింపండి. తండ్రి, మిమ్మలను మహిమపరిచే కుటుంబాలుగా మమ్మలను నడిపించమని, సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి,
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.